ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుండి 3 వారాల్లోపు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఇబ్రహీంపట్నంతో పాటు కేతనపల్లి మున్సిపాలిటీకి కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగలేదు. 2 చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఎన్నిక వాయిదా పడేలా చేసింది. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్, కేతనపల్లిలో సిపిఐతో కలిపి బీఆర్ఎస్ మెజారిటీలో ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇబ్రహీంపట్నం పురపాలక ఎన్నికపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫిబ్రవరి 14లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఎన్నికల్లో ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించకపోవడంతో అక్కడ చైర్మన్ గా ఎన్నికైనటువంటి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడంతో సుదర్శన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేటి నుంచి 3 వారాల్లోపు ఎన్నిక పూర్తి చేసి తమకు రిపోర్ట్ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అనేక మున్సిపల్ ఎన్నికల్లో కేతనపల్లి, ఇబ్రహీంపట్నం లాంటి అనేక మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలకు తెరదీసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ గా ఉండేటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను అండగా చేసుకుని వాళ్ళని అడ్డుగా పెట్టుకుని లోకల్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను భయభ్రాంతులకు గురి చేస్తూ, అధికారులను ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళు ఎక్కడా కూడా గెలిచి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 16లో ఎన్నిక వాయిదా పడ్డ సందర్భంలో 17లో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ గా 15 మంది స్కోరంతో ఎన్నికైన సుదర్శన్ రెడ్డిని అడ్డుకోవడానికి కోర్టు ఆర్డర్ వచ్చిందని అధికారులు హైదరాబాద్ చేసి సాయంత్రం వరకు ఆర్డర్ కాపీ వస్తుందన్నటువంటి తప్పుడు సంకేతాలు ఇచ్చారు. 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యాడంటూ ఆకుల యాదగిరి కుటుంబ సభ్యులతో హైకోర్టులో హెబియస్ కార్పొరేషన్ పిటిషన్ దాఖలు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు చైర్మన్ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఆకుల యాదగిరి చైర్మన్ ఎన్నిక పూర్తయినప్పటికీ హైకోర్టు నుంచి స్టే వచ్చిందంటూ అధికారులు హైదరాబాద్ చేసి సాయంత్రం వరకు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఈ చైర్మన్ గా ఎన్నికైనటువంటి సుదర్శన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నన్ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు దాన్ని అధికారికంగా ధృవీకరించలేదు అంటూ ఆయన నేరుగా రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఇంకా వాయిదా పడింది. ఉన్నటువంటి 25 మంది అభ్యర్థుల్లో 15 మంది బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నప్పటికీ అక్కడ ఎన్నికైనటువంటి రిటర్నింగ్ అధికారి కానీ చైర్పర్సన్ ను ప్రకటించకుండా ఎన్నికల అధికారులందరూ కూడా గందరగోళానికి తెరతీశారు. తెలంగాణ మున్సిపాలిటీగా చట్టం 2019 సెక్షన్ 20 మరియు రూల్ నంబర్ 6 ప్రకారం వాయిదా అనేది కోరం లేకపోవడంలో మాత్రమే అనుమతించబడుతుంది. ప్రస్తుతం కేసులు కోరం పూర్తిగా సంతృప్తిగా ఉన్నటువంటి సందర్భంలో అనుమతించబడేటువంటి అంశంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. హైకోర్టు ఎట్టకేలకు రెస్పాండ్ అయింది. 3 వారాల్లోపు పూర్తిగా పాలక మండలిని ఎన్నికకు పూర్తి చేసి తమకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తిగా 3 వారాల్లో కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. కేతనపల్లి, ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవకతవకలు, హైడ్రామా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ఉందని చెప్పుకోవచ్చు. సునీత, థ్యాంక్ యూ భాస్కర్.